లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాశిలో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానంలో, అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ, అంటే రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా 30 రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో
రవి ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి రవి 1-10-2024 నుండి 17-10-2024 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి రవి 4వ రాశిలో సంచరించే కాలంలో బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. సౌకర్యాలకు కొరత, దూర సంచారం, శారీరక మానసిక నల్లత అనేది ఏర్పడుతుంది. సదావగాహన, వివేకం అనేది ఉండదు. రవి తన సప్తమ దృష్టి చేత 10వ రాశిని వీక్షించడం వల్ల కొంత శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. ధనాదాయం అనేది పెరగడం, విద్యారంగంలో రాణింపు, దాన ధర్మాది కార్యక్రమాలలో ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. 4వ స్థానానికి వేదస్థానమైన 10లో రాహుయు సంచారం వల్ల మతద్వేషం వలన వైపరీత్యము, విశేష ధన వ్యయము, స్త్రీల వల్ల విరోధం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మిథున రాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి కుజుడు 1-10-2024 నుంచి 20-10-2024 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశిలో సంచరించే కాలంలో గాయాలు తగలవచ్చు. శారీరకంగా అనారోగ్య సమస్యలు, దగ్గర వారి వలన ఎడబాటు వలన మానసిక వ్యధ అనేది ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 4, 6, 7 ఈ యొక్క స్థానాలను వీక్షించడం వలన శరీరానికి గాయాలు తగిలే అవకాశం ఉంది. అవసరానికి తగిన సొమ్ము చేతిలో ఉండదు. కావున ఖర్చులను నియంత్రించవలసిన అవసరం ఉంది. అనవసరమైన గొడవలకు వెళ్లకుండా ఉంటే మంచిది. భార్య యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 21-10-2024 నుండి 31-10-2024 వరకు 2లో సంచారం చేస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే కాలంలో దృష్టి దోషాలు ఏర్పడతాయి. కంటి జబ్బులు పెరుగుతాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలత్రంతో గొడవలు ఉండే అవకాశం ఉంది. వాగ్దోషాల వలన ఇతరులతో గొడవలు పడే అవకాశం ఉంది. ఆదాయం తక్కువగా ఉండడం వల్ల రుణాలు ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఖర్చులను అదుపులో చేసుకోవడం అనేది చాలా మంచిది. ఆహార నియమాలు అనేవి పాటించాలి. దాని ద్వారా అనారోగ్య సమస్యలు, రక్తపోటు లాంటివి రాకుండా ఉంటాయి. ప్రతి మంగళవారం కుజస్తోత్రము పారాయణం చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మిథున రాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి బుధుడు 1-10-2024 నుండి 10-10-2024 వరకు 4వ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుండి 4వ రాశిలో సంచరించే కాలంలో బుద్ధి బలం అనేది పెరుగుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. మంచి సౌకర్యాలు, సుఖశాంతులు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు బాగా ప్రదర్శిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యానికి, మేనమామ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. గౌరవ మర్యాదతో పాటుగా మంచి వస్తు సామాగ్రులను పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భగవద్భక్తి, ఆధ్యాత్మిక చింతన, సాంప్రదాయం పట్ల గౌరవాలన్నీ పెరుగుతాయి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమపద్ధతిలో చేస్తారు. 11-10-2024 నుండి 29-10-2024 వరకు 5వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో ధన సంపాదన అంత మంచిగా ఉండదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సోమరితనం అనేది పెరుగుతుంది. శారీరక మానసిక సుఖశాంతులు లోపిస్తాయి. 21-10-2024 నుండి బుధుడు తన సప్తమ దృష్టి చేత 11వ రాశిని వీక్షించడం ద్వారా కొన్ని శుభ ఫలితాలనే గోచరిస్తాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడడం, ఇతరులతో
సత్సంబంధాలు కలగడం, ఆరోగ్యం కుదుటపడడం వంటివి జరుగుతాయి. బుధగ్రహ అనుగ్రహ ప్రాప్తికై బుధవారం 3 కేజీల పెసలు దానం చేయండి. ఆకుపచ్చ వస్త్రము, తగరాంటకము, పెసలు, ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం మంచిది. గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది. బుధవారం నాడు ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళి 17 ప్రదక్షిణలు చేయండి. విష్ణు సహస్రనామము, పురుష సూక్తము, గోవింద నామాలు అనేవి చదవండి. తర్వాత మిథున రాశి వారికి గురువు ఇచ్చే ఫలితాలు 1-10-2024 నుంచి 31-10-2024 వరకు, అంటే ఈ నెల మొత్తం కూడా 12వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో సంచరించే కాలంలో పదవీ త్యాగం అనేది ఉంటుంది. ఆ ఆస్తి నష్టం అనేది ఏర్పడుతుంది. శుభకార్యాలకే ఖర్చు చేస్తారు. చెడు ప్రవర్తనకు గురవుతారు. ఖర్చుకు తగిన రీతిలో డబ్బులు అనేవి చేతిలో ఉండవు. అత్యధికమైన శ్రమకు అత్యల్పమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఎక్కువ కష్టపడ్డా చాలా తక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి. దూర ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరము. సాటి ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తికై దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సనిభం వందనీయం తిలోకేశం తన్నమామి బృహస్పతి అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతి గురువారం పఠించండి. గురువారం 1 కేజింబావు శనగలు దానం చేయండి. పుష్యరాగము, పసుపు, పంచదార, ఏనుగు, బంగారం అనేది దానం చేయండి. అత్తివేరు, మర్రివేరు, మారేడు, ఉసరిక ఫలాలతో కూడిన పాత్రలో నీటితో స్నానం చేయండి. గురువారం ఏదైనా శివాలయానికి లేదా దత్తాత్రేయుని ఆలయానికి వెళ్ళి 16 ప్రదక్షిణలు చేయండి. శివ పంచాక్షరి, దత్తస్తవము, శివ స్తోత్రాలు అనేవి చదవండి. తర్వాత మిథున రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి శుక్రుడు 1-10-2024 నుంచి 13-10-2024 వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో మంచి సంతాన ప్రాప్తి అనేది ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. అన్ని రంగాలలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భార్య యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. 5వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 5వ స్థానానికి వేద స్థానమైన 9లో శని సంచారం వల్ల నీచ స్త్రీలతో పరిచయం కావడం, వీర్యనాశనం కలగడం, వాత వ్యాధి, స్థానచలనం వంటివి జరుగుతాయి. 14-10-2024 నుండి 31-10-2024 వరకు 6వ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో విరోధాలు, గొడవలు కలుగుతాయి. బంధువుల సహాయ సహకారాలు లభించవు. శారీరక అనారోగ్యం అనేది దెబ్బతింటుంది. ఆరోగ్య సమస్యలను ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు తగ్గుతాయి. శుక్రుడు తన సప్తమ దృష్టి చేత 12వ రాశిని వీక్షించడం ద్వారా సంసారిక సుఖాలకు అనేది లోటు ఉండదు. మంచి వాహన యోగంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి. శుక్రుడి యొక్క అనుగ్రహానికి శుక్రవారం 1 కేజింబావు బొబ్బలు దానం చేయండి. గోరోచనము, గజమదనము, శతపుష్పము నీటితో కూడిన రజత పాత్రలో వేసి, అంటే వెండి పాత్రలో ఇవన్నీ కూడా వేయండి. అంటే గోరజనము, గజమదనము, శతపుష్పము ఇవన్నీ కూడా ఒక వెండి పాత్రలో వేసి వాటితో ఆ నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే శుక్రుడికి సంబంధించిన దోషాలు అన్నవి తొలగిపోతాయి. శుక్రవారం నాడు ఏదైనా దేవీ మందిరానికి వెళ్ళి 20 ప్రదక్షిణ చేయాలంటే లక్ష్మీదేవి కానీ, దుర్గామాత గుడి కానీ, ఇంకా ఎవరైనా అమ్మవారి గుడి కానీ, విజయలక్ష్మీదేవి ఆలయాన్ని కానీ వెళ్ళి 20 ప్రదక్షిణలు చేస్తే మంచిది. కనకదారా స్తవము, లక్ష్మీ సహస్రము, లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు ఏమన్నా కూడా పారాయణం చేస్తే మంచి ఫలితాలనే ఉంటాయి. తర్వాత
మిథున రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి శని ఫలితాలు. మిథున రాశి వారికి శని 1/10/2024 నుండి 31/10/2024 వరకు, అంటే ఈ నెల మొత్తం కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 9వ ఇంట్లో శని సంచార కాలంలో అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. తండ్రికి అంత మంచిది కాదు. ఏది నిశ్చితంగా ప్రశాంతంగా అనేది ఏది కూడా జరగదు. ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన అనేది ఉంటుంది. బంధువుల ఎడబాటు అనేది ఉంటుంది. దైవభక్తి, దైవ చింతన తగ్గుముఖం అనేది పడతాయి. కొన్ని సందర్భాల్లో వాహన మూలకంగా లాభాలుంటాయి. కొన్ని సౌకర్యాలు బాగా అంది వస్తాయి. శారీరక సుఖం కూడా కలుగుతుంది. అతి కష్టం చేత కొన్ని పనులనేవి సాధించుకుంటారు. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. శని దోష నివారణకై శనికి తైలాభిషేకం చేయండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. శని మంత్రాలు చదువుకోండి. కాలభైరవ అష్టకము, పిప్పలాకృత శని స్తోత్రం అనేది చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక మిథున రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి రాహు ఈ నెల మొత్తం కూడా 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు. శారీరక సౌఖ్యం కలుగుతుంది, భోజన సౌఖ్యం కలుగుతుంది, సంతోషంగా కాలం గడుపుతారు. ఈ కష్టాలు తొలగి అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. తర్వాత మిథున రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి కేతువు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 4వ రాశిలో సంచరించే సందర్భంలో బుద్ధిబల లోపం అనేది ఏర్పడుతుంది. అనవసరమైన ప్రయాణాలు, వాత వ్యాధులు, స్త్రీల ద్వారా కలహము, కార్య విఘ్నాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక కేతుగ్రహ దోష నివారణ కోసం ఫలాజ పుష్ప సంకాశం, తారకాగ్రహమస్తకం, రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతు ప్రణమామ్యహం అనే ఒక మంత్రాన్ని మంగళవారం రోజున 108 సార్లు పారాయణం చెయ్యండి. ఉలవలు 1 కేజీంబావు, వైడూర్యము, కస్తూరి తైలము వీటిని దానం చేస్తే చాలా మంచిది. పంది కొమ్ముతో తవ్విన పర్వతంపై గల మట్టిని మేక పాలు కలిపిన ఖడ్గపాత్ర జలంతో స్నానం చేస్తే చాలా మంచిది. మంగళవారం గణపతికి 21 ప్రదక్షిణ చేయండి. నవగ్రహాలకి 21 ప్రదక్షిణ చేయండి. వినాయకుడికి సంబంధించిన ఏదైనా క్షేత్ర సందర్శనం చేస్తే కూడా కేతువు యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. మరియు మంగళవారం పేదలకు ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి పంచడం అనేది చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది. జై శ్రీమన్నారాయణ.